హలో సంధ్య. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. అసలు ముందు నాకు ఎన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు స్పార్క్కి? అక్టోబర్ మ్యామ్. అక్టోబర్ నవంబర్. ఐబ్రోస్కి వచ్చారు. ఐబ్రోస్కి వచ్చాను. ఐబ్రోస్కి అక్టోబర్లో వచ్చారు. ఐబ్రోస్కి మార్చిలో వచ్చాను. మార్చిలో వచ్చారు. మార్చిలో వచ్చినప్పుడు తన ఐబ్రోస్ చేయించుకుంది, పర్మనెంట్ ఐబ్రోస్. తనకి ఐబ్రోస్ చాలా తక్కువ ఉంటాయి. అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే సంధ్యనే. అంటే నేను బాగా గుర్తుండిపోయావు సంధ్య నాకు, ఎందుకంటే లవ్ అంటే నీది. వచ్చిన రోజు యూఆర్ అడ్మైరింగ్ మీ లైక్ ఎనీథింగ్. నో, బై సీయింగ్ యూ యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూసాను. యాక్చువల్లీ బై ఇన్స్పైరింగ్ ఇన్ యూట్యూబ్ అనుకున్నాను మ్యామ్ని ఎట్లాగైనా కలవాలి. బట్ నేను చూసినాకన్నా వన్స్ ఐ మెట్ యూ, డైరెక్ట్గా చూసాక అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. రియలీ యాజ్ ఇఫ్ ఐ మెట్ సమ్ ఏంజల్ అనిపించింది. రియలీ మ్యామ్, యువర్ స్కిన్ ఈజ్ సో గ్లోయింగ్ అండ్ గ్లాస్ స్కిన్ అట్లా మెరుస్తూ ఉంటుంది. అండ్ ఐమ్ వెరీ ఇంప్రెస్డ్ బై ద వే యూ ట్రీట్ ద క్లయింట్స్. లైక్ మంచిగా యాజ్ ఇఫ్ బుజ్జి కన్నా అని మాట్లాడతారు కదా. ఐ రియలీ లైక్ ఇట్. ఐ ఫీల్ యాజ్ ఇఫ్ యు ఆర్ మై సిస్టర్. అక్క అని కూడా పిలవచ్చు. తప్పకుండా సంధ్య, యూ కెన్ కాల్ మీ. సో బ్యూటిఫుల్ మ్యామ్. యాక్చువల్లీ ఐమ్ ఇన్స్పైర్డ్ బై యూ. దట్ ఈస్ వై I wanted to come here. యాక్చువల్లీ నాకు ఐబ్రోస్ చాలా సన్నగా ఉండేవి. సో ఐ థాట్ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందంటే అసలు ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఎక్కువ పొగుడుతుంది. యాక్చువల్గా నేను బాగున్నాను అంటే మా మమ్మీ డాడీ వల్ల నేను బాగున్నాను. యాక్చువల్గా చాలామంది నేను చాలా మేకప్ వేసుకుంటాను అంటారు, బట్ ఐ డిడ్ మై పర్మనెంట్ ఐబ్రోస్. ఐ టేక్ మై మినిమమ్ మేకప్. అంత టైం కూడా లేదు, బట్ ద ఎలిగెన్స్ విచ్ ఐ క్యారీ లుక్స్ లైక్ ఎ మేకప్ ఆల్మోస్ట్. బట్ బేసిక్గా మా ఫాదర్, ఐ సా యువర్ ఇంటర్వ్యూ మ్యామ్ వెన్ యూ టోల్డ్ అబౌట్ యువర్ ఫాదర్. రియలీ చాలా ఇంప్రెస్ అయ్యాను అసలు. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫ్రమ్ పవర్ఫుల్ స్పిరిచువల్గా వస్తుంది అంటారు కదా, లైక్ యువర్ గాడ్ అండ్ సమ్. మీరు గాడ్ గురించి అండ్ ఫాదర్ గురించి కంపేర్ చేసి చెప్పారు కదా. రియలీ ఐ లవ్ దట్ ఇంటర్వ్యూ. అండ్ మీరు ఇన్బిల్ట్, మీరు ద వే యూ ట్రీట్ ద క్లయింట్స్ అండ్ వే యూ టాక్, వెన్ ఎవర్ ఏమైనా డౌట్స్ వచ్చినా సరే మీరు అప్పుడు కాకపోయినా కానీ ఆ డేలో ఏదో టైంలో రిప్లై ఇస్తారు. ఐ రియలీ లైక్ దట్. అండ్ దానికోసమనే నేను వన్స్ నాకు ఐబ్రోస్ వచ్చినాక రియలీ నాకు ఫేస్ మొత్తం చేంజ్ అయింది. అండ్ ఐ సీ దట్. యాక్చువల్గా నేను మిమ్మల్ని అప్పుడు చూసింది గుర్తుంది. అప్పుడు ఫోటో కూడా నా దగ్గర ఉంది. మీరు ఫోటో తీసుకొని వెళ్ళారు అంటే నాకు గుర్తుంది అనమాట. సో మీరు డైట్ అప్పుడు నాకు షేర్ చేసింది, వాళ్ళు చూపించారు. సరే, డైట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? డైట్లో అక్టోబర్లో జాయిన్ అయ్యారు. హౌ మెనీ కేజెస్? 83 మ్యామ్. 83 కేజెస్. యాక్చువల్గా నేను కోవిడ్ టైంలో ఎక్కువ పుట్ ఆన్ అయిపోయాను. సో అనుకుంటే వన్స్ ఐ కేమ్ ఫర్ ఐబ్రోస్, అప్పుడే మీరు డైట్ ప్లాన్ గురించి చెప్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో విన్నాక అనిపించింది వన్ డే విల్ కమ్. నేను మీతో చెప్పాను మ్యామ్, ఇంకా టైం మీరు వెయిట్ చేసింది కూడా గుర్తుంది. సో అప్పుడు విన్నట్లున్నారు. విన్నాను, డైట్కి వస్తాను అని చెప్పి వెళ్ళారు. ఇంకా అలా వచ్చాను. అక్టోబర్ నవంబర్ తీసుకున్నాను 2 months. ఆ డైట్ ఎంత బాగుందంటే ఫస్ట్లో అనిపించింది బాబోయ్ ఇంత తక్కువ అనిపించింది. డైట్ బాగోదండి, డైట్ లాగే ఉంటుంది. డైట్ ఒక 2 months చేశాక మెయింటెనెన్స్ డైట్లోకి వస్తారు కదా, అప్పుడు యూ ఫీల్ వెరీ, అంటే తింటూ కూడా ఇలా మెయింటైన్ చేయొచ్చా అనే మెరాకిల్ అక్కడ ఉంటుంది. డైట్ చేసేటప్పుడు యూ నీడ్ టు రిస్ట్రిక్ట్ సమ్ ఫుడ్స్, సమ్ క్యాలరీస్. మన బ్లడ్ టెస్ట్ ప్రకారం మనం ఏమేం తినాలి, మనం ఎలా తినాలి అనేది డెఫినెట్గా గైడెన్స్ ఉంటుంది. అండ్ మీరు ఎన్ని కేజెస్ తగ్గారు సంధ్య? 83 నుంచి నేను ఇప్పుడు 74 మ్యామ్. ఆల్మోస్ట్ ఇంకా ఈ మధ్య ఇంకొక 1 kg కూడా తగ్గాను. 10 kgs 2 monthsలో. నేను చెప్పాలంటే చీట్ చేశాను. ఆ దసరా వెకేషన్ ఐ టోల్డ్ యూ నో, నేను వెకేషన్కి వెళ్తున్నాను, మధ్యలో బిర్యానీస్, ఐ హ్యాడ్ దిస్ నాన్ వెజ్. కానీ చాలా డ్రాస్టిక్ చేంజ్. ఇప్పుడు రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళు కలిసాను, స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఆల్ ఆర్ టెలింగ్ ఏంటి నువ్వు అలా స్ట్రింక్ ఎట్లా అయ్యో, ఫేస్లో గ్లోయింగ్ ఉండి తగ్గడం అంటే గ్రేట్. ఆ పాయింట్కే వస్తున్నా. మీరు కలర్ వచ్చారు. అదే మీరు కలర్ అసలు చాలా డిఫరెన్స్ వచ్చారు. మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? లేదండి, ఏం ట్రీట్మెంట్స్ ఏం. బట్ మీరు కలర్ వచ్చారు. డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ కదా ఎక్కువ. ఇంతకుముందు నాన్ వెజ్ అది బాగా ఎక్కువ తినేదాన్ని. ఇప్పుడు ఓన్లీ ఫిష్, ఎగ్ కదా, అండ్ ఈ ఫ్రూట్స్, వెజ్జీస్. అండ్ మా సిస్టర్ వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు, నువ్వు ఇట్లా స్ట్రింక్ ఎలా అయ్యావు, నీ స్టమక్. పాప అయితే లాస్ ఎక్కువ వచ్చిందా, వెయిట్ లాస్ ఎక్కువ వచ్చిందా? ఇంచ్ లాస్ ఎక్కువ వచ్చింది. XXL నుంచి నేను ఇప్పుడు లార్జ్లోకి వచ్చేసాను. నాకు గుర్తుంది మీరు ఎలా ఉన్నారో. మీ ట్రాన్స్ఫర్మేషన్ నేనే షాక్ అయ్యాను. అంటే
అంటే ఐ రిమెంబర్ యూ యాక్చువల్గా. ఇదంతా ఎక్కడ ఫ్యాట్ ఉండేది నా ఫేస్, మీరు పాత ఫోటోలు చూడండి ఇంత మొహం ఉండేది. అండ్ దిస్ ఆల్ సైజెస్ అంతా తగ్గినాయి, అరౌండ్ 5 to 6 inches అంతా తగ్గినాయి. ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఫ్యూచర్ మంచిగా ఉండాలి సంధ్య. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే మనం బాగుంటే స్పార్కిల్కి వచ్చి నేను ఒక స్పార్కిల్ అయ్యాను అనిపిస్తుంది. ఎస్పెషలీ యూనో మీరు బాగా ఇన్స్పైర్ చేశారు. మీరు వే ఆఫ్ టెల్లింగ్, ద వే ఆఫ్ రికార్డ్ చేసి పెడతారు చూడు, మీ వాయిస్ రియల్లీ ఐ లవ్ యువర్ వాయిస్ మ్యామ్. రోజు నేను పెడుతుంటే చాలా మందికి వాయిస్ బాగుంది అంటారు, నా వాయిస్ నాకు నచ్చదు. నా పిల్లలు కూడా, మా హస్బెండ్ అందరూ వాయిస్కి అలవాటు అయిపోయారు. చాలా క్లయింట్స్ పంపిస్తూ ఉంటారు సంధ్య, మీన్స్ మ్యామ్ వి మిస్ యూ మా వాయిస్. అంటే ఎక్కువ నేను వాయిస్ నోట్సే పెడతాను, నేను వాయిస్ నోట్స్ ద్వారా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటాను. సో ఆ కనెక్షన్ అనేది పెద్ద కనెక్షన్ అనుకుంటాను, రాదర్ దాన్ సెండింగ్ ద పీడిఎఫ్, ద ఎక్స్ప్లెనేషన్. కానీ బాగుంది రియలీ. మా అబ్బాయికి అయితే ఈ ఫ్రైడ్ రైస్, ఐ మీన్ ఈ కినోతా కానీ మన బ్రౌన్ రైస్ కానీ ఎంత బాగుందో. వాళ్ళు అన్నారు మమ్మీ మాకు అదే చేయొచ్చు కదా. బికాస్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్. వెరీ టేస్టీ. నాకు ఇంకా అది కంటిన్యూ చేయాలనిపించింది, కానీ సరే కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దాం, మెయింటెనెన్స్లోకి వెళ్దాము అని. ఇంకా డెఫినెట్లీ. బట్ ఇప్పుడు మెయింటెనెన్స్ జాయిన్ అయిపోండి, మళ్ళీ పెరగకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంటో మెయింటెనెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెయిట్ లాస్. ఎందుకంటే అది మనకి వెయిట్ లాస్ అయ్యాక దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని, ఎన్ని క్యాలరీస్ కావాలి అనే నాలెడ్జ్ మీకు కంపల్సరీ అవసరం. మళ్ళీ లావ్ అవ్వకుండా యు లుక్ ఆసమ్, యు లుక్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. And thank you for the testimonial and thanks for your love. థ్యాంక్ యూ అక్క. మీరు చేసిన దానికి మీరు ప్రతిఫలం పొందారు. ఎస్ అక్క, ఎందుకంటే అందరూ రికగ్నైజ్ చేసి చెప్తున్నారు, దానికోసం నాకు చాలా హ్యాపీగా ఉంది. యూ లుక్ బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. యూ టూ. థ్యాంక్ యూ. మీరు ఎక్కువ. నాకు మీరు బ్యూటిఫుల్గా అవుతుంటే చూస్తే నాకు హ్యాపీ. నేను బ్యూటిఫుల్గా ఉన్నాను అనేది నేను తీసుకోలేను, ఎందుకంటే మా మదర్ ఫీచర్స్ నాకు అది కరెక్ట్ మ్యామ్. బట్ నాకైతే ట్రాన్స్ఫర్మేషన్ అయింది. బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్, అది డెఫినెట్గా దట్ ఈస్ మై పాజిటివ్నెస్. ఎప్పుడైనా ఇన్నర్ బ్యూటీ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, ట్రూ మ్యామ్. నాకైతే నా పాత ఫోటో నుంచి కొత్త ఫోటోకి చాలా ట్రాన్స్ఫర్మేషన్ కదా. యా, నేను చూసాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ మ్యామ్, ఫర్ యువర్ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ షుడ్ గివ్ గుడ్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్ సో దట్ మీ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఐ వాంట్ టు టెల్ ద ఆడియన్స్ దట్ యూనో మ్యామ్ దగ్గర జాయిన్ అవ్వండి. షీఈస్ వెరీ క్యూట్, షీఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఐ మీన్ టు సే ద వే షీ టెల్స్ ద డైట్ అండ్ ఆల్ చాలా ఈజీ, అండ్ మనం ఫాలో అవుతే ఈజీగా కేజెస్ అనేది తగ్గొచ్చు. నేనే 10 kgs తగ్గాను ఈ మధ్యలో. చేసిన కానీ అలాగా మనం స్ట్రిక్ట్గా చేస్తే డెఫినెట్గా యూ విల్ లూజ్ యువర్ వెయిట్. ఐ స్ట్రిక్ట్లీ ఆస్క్ యూ టు ఫాలో మ్యామ్స్ డైట్, ఇట్స్ వెరీ నైస్. నేను చాలా చూసాను వేరే డిఫరెంట్ వాళ్ళు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ మ్యామ్ ఈస్ ద బెస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Bye. బాయ్.